కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ కూడా చెప్తున్నా, నో మిస్ఫైర్, నో క్రాస్ ఫైర్, నో విడాకులు. అర్థమైందా? కలిసికట్టుగా మనం అందరం పనిచేయాలి. చిన్న చిన్న ఇష్యూలు వస్తాయండి. చిన్న కుటుంబం ఉన్నప్పుడే సమస్యలు ఉంటాయి. ఇంత పెద్ద కుటుంబం ఉన్నప్పుడు సమస్యలు వస్తాయి. కూర్చుని మాట్లాడుకుందాం. ఎవడు పెద్ద కంగారు పడాల్సిన అవసరంలా, ఎవడు రోడెక్కాల్సిన అవసరంలా. మనం అధికారంలో ఉన్నాం, ప్రశాంతంగా చేద్దాం. మన కూటమిని బలోపేతం చేద్దాం. మన పార్టీని మనం బలోపేతం చేసి ముందరికి వెళ్దామని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ, చివరిగా వార్డు అధ్యక్షులు వార్డులో ఉన్న సమస్యలు మీరు పరిష్కరించాలి. ఒకవేళ మీ వల్ల అవ్వకపోతే కంపల్సరీగా మన పట్టణ పార్టీ అధ్యక్షుడు తీసుకురాలి. ఆయన కూడా చేయలేకపోతే కంపల్సరీగా కొల్లు రవి అన్న మీరు పట్టుకోవాలి, కూర్చోబెట్టి పరిష్కరించుకోవాలి. రవి అన్న కూడా చేయలేకపోతుంటే కంపల్సరీగా పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడికి బాధ్యత ఉంది, ఆయన చేయాలి. ఆయన వల్ల కూడా అవ్వకపోతే జోనల్ కోఆర్డినేటర్ రంగంలోకి దిగుతాడు, ఎందుకు అవ్వలేదా అని అధికారులు వాయిస్తాడు. ఆయన వల్ల కూడా అవ్వకపోతే పల్లా గారికి చెప్తారు, దాని తర్వాత నేను దిగుతాను. ప్రాసెస్ ఫాలో అవుదాం. ఎందుకంటున్నానంటే అందరూ లోకేష్ గారికే చెప్పాలి. అన్ని సమస్యలు లోకేష్ గారే పరిష్కరించాలంటే నేను మనిషినే స్వామి. బాగా కష్టపడుతున్నారు. రాష్ట్రాన్ని సెట్ చేయాలి, పార్టీని కూడా ముందరికి వెళ్ళాలి. గతంలాగా కాకుండా 2 జోడెద్దుల బండి, ప్రభుత్వం పార్టీ 2 జోడెద్దుల బండి సరిగా నడిపించాలని అర్రెసలు కష్టపడుతున్నాం. అందుకే ఇక్కడున్న కార్యకర్తలు కూడా కోరేది ప్రాసెస్ ఫాలో అవుదాం. ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా ఉన్నారు, సుభాష్ ఉన్నాడు, యువకుడు, ఉత్సాహవంతుడు, మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు, మొదటిసారి మంత్రి అయ్యాడు, జూనియర్ మోస్ట్, చాలా నేర్చుకుంటున్నాడు. నేర్చుకోవాల్సింది చాలా అవసరం కూడా ఉంది ఇంకా. కానీ చేయాలని తప్పన ఉంది. తక్కువ మాడుతాడు, అదే ప్రాబ్లం మాడుతా. కానీ చేయాలని తప్పనుంది, కష్టపడాలని తప్పనుంది. ఆయన కూడా బాధ్యత తీసుకుంటాడు. నేను ఇప్పుడే చెప్తున్నా, ఎప్పుడు జిల్లాకు వచ్చినా కూడా కంపల్సరీ మంత్రి గారు 2 రోజులు ఉండాలి, మీటింగ్లు పెట్టుకోవాలి. రొటేషన్లో ఒక్కొక్క నియోజకవర్గంలో మీటింగ్ పెట్టుకుని అక్కడున్న సమస్యలు ఉంటే డైరెక్ట్గా తెలుసుకుని పరిష్కరించాల్సిన బాధ్యత కూడా ఆయన తీసుకోవాలని ఈ సభాముఖంగా ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా నేను తెలియజేస్తూ, ఇది కార్యకర్తల సమావేశం. ఆ రూమ్లో అందరితో ఫోటో దిగిన తర్వాతనే నేను వెళ్తా. సో ఎవరు కంగారు పడాల్సిన అవసరంలా, ప్రశాంతంగా చేద్దాం, శాంతియుతంగా చేసుకుందాం, క్రమశిక్షణతో అందరితో, చివరి వ్యక్తితో ఫోటో దిగిన తర్వాత నేను వెళ్తా. అవసరంతో భోజనం ఇచ్చేదానికి ఇబ్బంది లేదు. పార్టీ ఆలోచన విధానం కార్యకర్తలు గౌరవించాలి. మాటల్లో కాదు చేతల్లో చేసి చూపించాల్సిన బాధ్యత మా పైన ఉంది. కనుక ఒక సిస్టమ్ పెట్టుకున్నాం, నీట్గా చేసుకుందాం అని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ, జై తెలుగుదేశం. పార్టీ గొప్పతనం, కానీ కష్టకాలాలు మనం మర్చిపోకూడదని. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్టే మనం ఆలోచించాలి. మనందరం ఒక